నమస్తే అండి. ఈరోజు అయితే నేను క్యాప్సికమ్ తోటి గుడ్లొట్లు అండి. నేనైతే ఒక 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు అండి, ఒక ఉల్లిపాయ అంటే పెద్ద సైజు ఇది. ఒక 8 పచ్చిమిరపకాయలు అండి, సన్నగా కోసుకున్నాను. అల్లం అండి, కొద్ది కచ్చాపచ్చగా దంచుకున్నాను. చూడండి, కొత్తిమీర అండి, ఒక గుప్పెడు. క్యాప్సికమ్ అండి, సన్నగా కోసుకున్నాను. ముందైతే మనం ఉల్లిపాయలు వేసేసుకుందామండి దీనిలోకి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కొద్దిగా మనం ఉప్పు వేసుకుందామండి. చూసుకొని వేసుకుందామండి. మళ్ళీని అలాగే పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం దీనికి చేయితోటి కలిపితే సరిగా కలవండి ఉల్లిపాయలు. దాని గురించి కొద్ది చేతితోటే కలుపుకుంటే బాగా కలుస్తాయండి. చెంచాతోటి కలిపితే కలవ సరిగా ఉల్లిపాయలు. కొద్దిగా పిసికినట్టు చేసి ఇలాగా, అంటే ఉల్లిపాయల్లో నీళ్లు బయటకు వచ్చేలాగా మనం కలుపుకుంటే బాగుంటాయండి. ఇలాగా ఉల్లిపాయల టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలాగా కలపాలి గట్టిగాని. చూసారు, చూడండి మెత్తబడేవి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఇందులోకి క్యాప్సికమ్ వేసుకుందామండి. 2 అండి క్యాప్సికమ్, అంటే 6 గుడ్లకి. మామూలుగా వండితే ఎవరు తినరండి, ఇలా గట్లు వేసుకుంటే ఎవరైనా ఈజీగా తినేస్తారు. ఇవి కూడా కొద్దిగా బాగా కలిసేలాగా మనం కలిపేసుకుందాం. ఇది క్యాప్సికమ్ కూడా కొద్దిగా మెత్తబడేలాగా మనం ఇలాగ కలుపుకుందాం. చూడండి, ఇలాగ మెత్తగా కలుపుకోవాలి. ఇలాగ గట్టిగా పిసికి కలుపుకుంటే ఇందులో వాటర్ కూడా బయటకు వచ్చి బాగుంటుందండి. ఇప్పుడైతే మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు, చూసారు సన్నగా కోసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి గుడ్డట్టు అయితే. ఒకసారి ట్రై చేయండి మీరుని. చూడండి, అల్లం కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర తరుగండి, సన్నగా కోసుకున్నాను కొత్తిమీర అయితే. అలాగే ఇందులో కారం కూడా వేసుకుందామండి. మనం కారం కూడా కొద్దిగా ఎక్కువ పడుతుందండి గుడ్డట్టుకి, చూసుకొని వేసుకుందాం. ఎంత బాగా కలుపుకోవాలండి, కలిసేలాగా కారం కొత్తిమీర అన్నీ కలిసేలాగా, ఈ ముక్కలకు పట్టేలాగా బాగాని. చూడండి, బాగా కలిపేసాను. చూసారా, కారం ఎక్కువ అనిపిస్తుంది, కానీ మనం గుడ్లు ఇందులో పగలగొట్టేసుకున్న తర్వాత ఈ కారం అనిపించదండి అసలు అని అట్టి. చూసారా, కొద్దిగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి ఇవన్నీ. చూడండి, 10 నిమిషాలు అయితే అయిపోయిందండి. బాగా నాని ఉల్లిపాయలు క్యాప్సికమ్ అన్నీ. ఇప్పుడైతే ఇందులో మనం గుడ్లు పగలగొట్టేసుకుందాం. నేనైతే ఒక 6 గుడ్లు తీసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకుందాం పగలగొట్టి. చూడండి, 6 గుడ్లు వేసుకున్నాను. ఇవి బాగా కలిపేసుకోవాలండి, కలిసేలాగా గుడ్లు. ఇక్కడ బాగా కలిసిపోయింది. ఇలా నురుగు వచ్చేలాగా మనం ఇలా బిట్ చేసుకుంటే బాగా వస్తాయండి అట్లు. అలాగండి. ఇప్పుడు అట్టు వేసుకుందాం మనం. చూడండి, అట్ల పెనం అయితే పెట్టాను, వేడెక్కాలండి బాగాని. చూడండి, పెనం అయితే వేడెక్కిందండి. ఇప్పుడు నూనె వేసుకుందాం. దీనిపైన 2 చెంచాలు వేసుకుందామండి. కట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి. మూత పెట్టి దీని మీద ఇలాగా
కొద్దిగా వెడల్పు చేసుకుంటే ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. కొద్దిగా నూనె కూడా పైన వేసుకోవాలండి, ఇలాగ మధ్యలో. ఇలా వేసుకొని సన్న మంట మీద మూత పెట్టి వండుకుందాం. ఇలాగా ఉడికిన తర్వాత చూద్దామండి. చూడండి ఉడికింది కదండి. ఇప్పుడు మనం తరిగేసుకుందాం. ఇంకా అంత బాగా కాదండి, ఇలా కాలుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు ట్రై చేయండి. ఇందులోనే పెట్టుకోవాలి. మరి మాడిపోయిన టేస్ట్ ఉంటుందండి గుడ్డట్టు. ఇలా ఉట్టిగానే మనం టిఫిన్ కింద అయినా తినేయచ్చు, లేకపోతే ఇందులో పైన నంచుకొచ్చండి. చింతపండు పచ్చడి లేకపోతే టమాటా పచ్చడి అలాగే చేసుకొని అందులో అయినా నంచుకొని తినొచ్చండి. అట్టు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారండి, ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.